ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. మరి ఈరోజు వాగ్దానము కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది, ఆయన విని ఉన్నారు, ఆయన ఆలకించారు, తప్పకుండా దానికి జవాబు ఇస్తారు అని నమ్మి ప్రార్థిస్తామో, నమ్మి మొరపెడతామో, అది ఖచ్చితంగా ప్రభువు వారు వింటారు, దానికి నిశ్చయంగా జవాబునిచ్చి తీరుతారు. ఎందుకంటే చెవిలిచ్చిన వాడు వినకుండా మాంతడా, మానడు కదా. ఆయన మన ప్రార్థన వింటున్నారు, ఖచ్చితంగా మనకు జవాబునివ్వబోతున్నారు. మరి ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ భారంలో ఉన్నా, ఒక్క సెకండ్, ఒక నిమిషం మీరున్న స్థలంలో మనస్ఫూర్తిగా ప్రభువుని మీరు కోరుకున్నట్లయితే, అడిగినట్లయితే, ఆయన అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు, లేని వాటిని ఉన్నవాటిగా చేసే తండ్రి. కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఏ రోజు కూడా కొదువ చేయడు. అలాగే ఆయనను ఆశ్రయించిన వారిని పూర్ణ సమాధానం కలిగిన వారిగా, పూర్ణ శాంతి కలిగిన వారిగా, సంపూర్ణ సంతోషం కలిగిన వారిగా మార్చగల సమర్థుడు ఆయనే. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ప్రభువా మా మొర నీవు ఆలకించి ఉన్నావు, మా మొరని నీ యొక్క చెవి జొచ్చింది ప్రభువా అని మరి మీరు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా మీ మొరకి ప్రభు జవాబిస్తాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, అపనమ్మకానికి వెళ్ళొద్దు. నీవు నమ్మిన ఎడల ఆయన కార్యాలు చూస్తావు. నమ్మిన వారికి సమస్తము సాధ్యము. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.